దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వచనం. ఓపెన్ యువర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ సామ్ 37 and verse 5. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వచనం చదవండి త్వరగా. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈ మాటలు నాతో అందరూ చెప్పండి. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన అంటే ఎవరిక్కడ? చాలామంది అంటూ ఉంటారు, మా ఆయన గారు నమ్ముకున్నానండి, మొత్తం నాశనం అయిపోయారండి. అది నా భార్యను నమ్ముకున్నానండి, జీవితం అంతా పాడైపోయిందండి. స్నేహితులు నమ్మానండి, జీవితంలో నష్టపోయానండి. అన్యులను అవిశ్వాసులను నమ్మి తప్పు దారిలోకి వెళ్ళిపోయానండి, దేవుని దూరం అయిపోయానండి అని చాలామంది ప్రపంచంలో చెబుతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం మనందరినీ కూడా హెచ్చరిస్తున్న విషయం ఏంటి అంటే, మనందరినీ కూడా ప్రోత్సాహపరుస్తున్న అంశం ఏంటంటే, జీవిత కాలంలో మనం దేవుణ్ణి మాత్రమే పరిపూర్ణంగా నమ్మాలి. ఆమేన్. ఆయన్ను మాత్రమే నమ్ముకోవాలి. ప్రపంచంలో నమ్మకం అనేది ఈ రోజున అతి తీవ్రంగా చలామణిలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక విషయాన్ని నమ్ముతూనే ఉన్నాడు. చాలామంది దేవుడు లేడని వాదించేవారు ప్రపంచంలో ఉంటారు. వారు ఎప్పుడు చూడండి, డిబేట్లు పెట్టిన, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టిన వాళ్ళు చేసే దాడి ఏంటంటే, మేము దేవుడు లేడని నమ్ముచున్నాం అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకు కూడా ఏదో ఒక నమ్మకం ఉందన్నమాట. దేవుడు లేడని నమ్ముతున్నామని ప్రపంచంలో చాలామంది నాస్తికులు బహుశా మాట చెప్పచ్చు. కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, కానీ సత్యదేవుణ్ణి, నిజదేవుణ్ణి నమ్మలేకపోతున్నారు. సృష్టికర్తన దేవుణ్ణి నమ్మకుండా తమ చేతులతో చేసుకున్న వాటినే ఆరాధన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అనగా సృష్టించబడేవాడు కాదు. అందరూ చెప్పండి, దేవుడు అనగా సృష్టించబడేవాడు కదా, ఆయన సృష్టించేవాడు. ఆయన ఆ వ్యత్యాసం చాలామందికి తెలియట్లేదు. సృష్టించబడేవాడు ఎప్పుడూ దేవుడు కాడు. దేవుడు అనగా సృష్టించేవాడు, మనలను ఉనికిలోనికి తీసుకొచ్చినవాడు. గాడ్ బ్రాట్ us into ఎగ్జిస్టెన్స్. మనం దేవుణ్ణి సృష్టించలేం, కానీ దేవుడు మనల్ని సృష్టించాడు తన మహిమ కొరకు, తన ఉద్దేశాలు నెరవేర్చడం కోసం. నమ్మకం అనేది భూమి మీద చాలామందిలో ఉంది. అయితే చాలామంది వ్యర్థమైన వాటిని నమ్ముకొని పాడైపోతున్నారు. అందును బట్టే మూఢనమ్మకాలు అనే ఆ మాట ఎందుకు వచ్చింది అంటే, కొంతమంది రాంగ్ బిలీఫ్స్, ఒక మాటలో చెప్పాలంటే సూపర్స్టిషన్స్, నమ్మకూడని వాటిని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఉంటారు చూడండి, ఇంట్లో ఏదైనా ప్రయాణం ప్రారంభించగానే బయటికి రాగానే నల్ల పిల్లి ఎదురొచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ప్రయాణం మానేసుకుంటారు. ఏంటి దాని వెనకాల ఉన్న నమ్మకం అంటే, నల్ల పిల్లి ఎదురొస్తే కీడు జరుగుద్దని ఎవరో చెప్పారట. మరి ఎక్కడ చెప్పారో, ఏం చెప్పారో వాళ్ళకి సరైన ఎవిడెన్స్లు, సైటేషన్ ఉండదు. కానీ ఏదో పురాతన కాలం నుండి వస్తుంది కదా, పూర్వీకులు చెప్పేశారు కదా అని చాలామంది అలా చేస్తూ ఉంటారు. విధవరాలు ఎదురొస్తే ప్రయాణాలు మానుకునే దుర్బుద్ధి చాలామందిలో ఉంది. ఏంటంటే ఏదో ఒక నమ్మకం. ప్రపంచంలో ఇలాంటి మూఢనమ్మకాలు చాలామందిని బలి తీసుకుంటున్నాయి కూడా. గుప్త నిధుల కోసం, లేకపోతే రహస్య నిధుల కోసమో ఎవరెవరినో చంపేయడం. ఎందుకు చంపేశావంటే, నాకు నమ్మకం ఉందండి అన్నట్టుగా చాలామంది ప్రవర్తిస్తూ ఉంటారు. బట్ ద బైబిల్ ఈజ్ ఇన్సిస్టింగ్ ఆల్ ఆఫ్ us టు పుట్ ఎ కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్. దేవుని మీద మనం నమ్మకం ఉంచాలి. దేవుని దగ్గరికి వచ్చే వారందరూ కూడా ఆయన ఉన్నాడు అని నమ్మాలి. రెండవది, ఆయన మనకు ఏం దయచేస్తాడు? ఫలము దయచేస్తాడని నమ్మవలెను కదా అన్నాడు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ. వెన్ యూ కమ్ టు గాడ్ యూ మస్ట్ బిలీవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. రెండవది, ఆయన వెతికే వారికి ఏముందట? ఫలము ఉంది. ఈ వెతుకులాటల్లో, దేవుణ్ణి వెతకడంలో నువ్వు అలిసిపోయే వ్యక్తివి కాదు. ఇది వ్యర్థమైన వెతుకులాట కాదు. దేవుడు మనందరినీ కూడా ఒక శ్రేష్టమైన అంశాన్ని వెతకాలని పిలిచాడు. కాబట్టే దేవుణ్ణి వెతికే వారందరూ ఖచ్చితంగా ఫలాన్ని పొందుకుంటారు. ఈరోజు బహుశా దేవుని సన్నిధిలో కూర్చుని నీ జీవితంలో ఏదో ఒక కార్యము నెరవేర్చబడాలనే ఆశ నీలో ఉంది. అండ్ ఐఎమ్ ష్యూర్ దేవుని సేవకులుగా మాకు కొన్ని ప్రార్థనా అవసరతలు ఉన్నాయి. దేవుని బిడ్డలుగా మీకు కొన్ని ప్రార్థనా అవసరతలు ఉన్నాయి. ఆన్లైన్లో ప్రపంచంలో ఏ మూల నుండి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న, perhaps you have a point, a prayer point in your life too, and you're expecting a great thing to be done. You are expecting a miracle from the throne of grace.
దేవుని కృపాసింహాసనము నుండి ఒక అద్భుతాన్ని ఆశిస్తున్నావు. నథింగ్ రాంగ్ ఇన్ ఎక్స్పెక్టింగ్. దేవుడు కూడా ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఆయన నుండి ఏదో ఒక ఎక్స్పెక్ట్ చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందును బట్టి మనం ప్రభు దగ్గరికి వస్తున్నాం. నీ కార్యము నెరవేర్చబడే అవకాశము, సౌలభ్యము దేవుని దగ్గర ఉంది. ఒకవేళ ఉదయకాల సమయంలో ఆరోగ్య సంబంధమైన సమస్యల చేత నువ్వు పీడించబడుతున్నావేమో, ఒక మంచి ఆరోగ్యం కోసం దేవుని సందుకు వచ్చావేమో, ఆర్థికంగా చితికిపోయి ఉన్నావేమో, దేవుడు ఏదైనా దారి చూపిస్తాడేమో అని ఆశతో దేవుని సందుకు వచ్చావు. బంధాలు విచ్ఛిన్నమైపోయి ఎవరిని నమ్మకూడని పరిస్థితిలో బహుశా నువ్వు ఉన్నావేమో. ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు నమ్మిన వాళ్ళందరూ నేను మోసం చేసి ఉండొచ్చు. ఒకవేళ నీ జీవితంలో ఒంటరితనము, డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, యాంగ్జైటీ ఇలాంటివన్నీ కూడా నీ జీవితంలో వచ్చేయడం వలన ఆనందించలేని పరిస్థితిలో, ఏంటో నుండి వెసిలి గారు క్యాలెండర్లో ఆ పేజీలు మారుతున్నాయి కానీ నా జీవితంలో ఏం మార్పు రావట్లేదు, రొటీన్ లైఫే, రోజు అదే బాధలు, అదే కష్టం, అదే దుఃఖం, అదే వేదన నా జీవితంలో ఉంది. వాట్ షుడ్ ఐ డూ? నా కార్యము నెరవేర్చబడాలంటే నేను ఏం చేయాలని చాలామంది బహుశా అడుగుతూ ఉండొచ్చు. ప్రియులరా, గతించిన కొన్ని వారాల క్రితం మన సంఘానికి 2 భార్యాభర్తలు వచ్చారు తెలంగాణ నుండి. వారు వివాహం చేసుకున్న తర్వాత దాదాపు 15 సంవత్సరాలు గతించింది, బిడ్డలు లేరు. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో బిడ్డలు లేని వారు అర్థం చేసుకోవచ్చు. పెళ్ళైన తర్వాత బిడ్డలు కలగకపోతే, బిడ్డలు లేకపోతే మరి వారు ఎలా ఉన్నప్పటికీ కూడా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిసారి కనబడినప్పుడల్లా బిడ్డలు ఇంకా కలగలేదా, బిడ్డలు ఇంకా లేరా అని అడుగుతున్నప్పుడు బహుశా ఎంతో కొంత ఒక బాధ వారి జీవితంలో బహుశా ఉండుండొచ్చు. 15 సంవత్సరాలు అలా దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు, ప్రభువా మా జీవితంలో అద్భుతం చేయండి, ఆశ్చర్యకారం జరిగించండి అని. ఆఫ్టర్ 15 years గాడ్ రిమెంబర్డ్ దెమ్. 15 సంవత్సరాల తర్వాత కేవలం ప్రార్థన ద్వారా, దేవుని యొక్క వాక్యానికి వారి చోటు ఇవ్వడం వలన, యేసుక్రీస్తు ప్రభువును తమ జీవితాల్లోకి ఆహ్వానించడం వలన 15 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ సహోదరి గర్భాన్ని తెరిచారు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. మరి చక్కని కుమారుడిని దేవుడు వారికి ఇచ్చాడు, ఆరోగ్యవంతమైన కుమారుడు. యూజువల్గా కొంచెం వయసు పైబడిన తర్వాత బిడ్డలు పుట్టినప్పుడు ఏవో చిన్న చిన్న హెల్త్ కాంప్లికేషన్స్ రావచ్చేమో, కానీ ఓ చక్కని కుమారుని దేవుడు వారికి ఇచ్చిన తర్వాత గతించిన కొన్ని వారాల క్రితం మన సంఘానికి ఆ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడే దేవుని సన్నిధిలో పేరు పెట్టించుకుని వెళ్ళారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఏ కార్యం కోసం నువ్వు కనిపెడుతున్నావో, ఏ అద్భుతం జరగాలని నువ్వు ఆశిస్తున్నావో, అది ఒకవేళ ఆధ్యాత్మికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏ ఉద్దేశంలో ఒక అద్భుతాన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో లేఖనం సెలవిస్తా ఉంది, యు మస్ట్ ట్రస్ట్ ద లార్డ్. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి. బైబిల్ గ్రంథం అంతా కూడా ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే we see a lot of heroes of faith. విశ్వాస వీరుల జాబితా బైబిల్లో స్పష్టంగా రాయబడింది. వారందరూ ఎందుకు వీరులుగా మార్చబడ్డారు? why they are called as warriors in the Lord. దేవునిలో వారు ఎందుకు విశ్వాస వీరులుగా పిలువబడ్డారు అంటే, వారు దేవుని యందు ఆ నమ్మదగని సమయాల్లో కూడా, కాన్ఫిడెన్స్ లేనప్పుడు కూడా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా ఎవరు నమ్మారు? దేవుని నమ్మారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, నమ్మడానికి ఆస్కారం లేనప్పుడు, ఆధారం లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా అబ్రహాము దేవుని యందు ఏముంచాడట? విశ్వాసం ఉంచాడు. ఎందుకు ఆ మాట చెబుతున్నానంటే, అబ్రహామున్న కాలంలో 66 పుస్తకాల బైబిల్ ఉందా అండి? చెప్పండి, బైబిల్ ఉందా అతనికి? లేదు. దెర్ వాజ్ నో రిటన్ వర్డ్ ఫర్ అబ్రహాం. దేవుడు ఆయా సందర్భాల్లో తన వాక్కును వినిపింపజేస్తున్నాడు, తన దర్శన భాగ్యం ఇచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఒక మాటలో చెప్పాలంటే, అబ్రహాము కన్నా మనం ఇంకా విశ్వాసంలో బలంగా ఉండాలి. ఎందుకోసం తెలుసా? దేవుడు సంపూర్ణమైన తన వాక్యాన్ని మన ముందు ఈరోజు ఉంచారు. పరిశుద్ధ లేఖనాలు మన ముందు ఉంచబడ్డాయి. ఎంతోమంది జీవితాల్లో అద్భుతాలు జరిగిన దాఖలాలు బైబిల్లో ఉన్నాయి. When they trusted the Lord, when they put their confidence on God, they had experienced mighty things. గొప్ప కార్యాలు వారు అనుభవించిన చరిత్ర అంతా కూడా బైబిల్లో ఉంది. కాబట్టి నీవు నేను అబ్రహాము కన్నా ఇంకా ఎక్కువగా విశ్వాసంలో బలపడాలి. దేవుని యందు నమ్మకంలో ఏనాడు కూడా మనం వెనుకడుగు వేయడానికి వీల్లేదు. యూ మస్ట్ బిలీవ్ గాడ్, యూ మస్ట్ ట్రస్ట్ ద లార్డ్, యూ మస్ట్ పుట్ యువర్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్ ఆన్ జీసస్. ఎందుకోసం అంటే మన దేవుడు విశ్వాసానికి కర్త మరియు దాన్ని కొనసాగించడానికి సామర్థ్యం కలిగినవాడు. Not only he is the author of our faith, but also he is the sustainer of our faith. కేవలం మన విశ్వాసానికి ఆయన కర్త మాత్రమే కాదు, మన విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన కొనసాగించు దేవుడు. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఈరోజు నీ కార్యం నెరవేర్చబడాలి అంటే, నీవు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలంటే, ఇఫ్ యుడ్ లైక్ టు సీ యువర్ డ్రీమ్ ఫుల్ఫిల్డ్,
ఇఫ్ యుడ్ లైక్ టు సీ యువర్ విజన్ కమ్ ఇన్ టు పాస్, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నీ దర్శనము, నీ కళ, నీ లక్ష్యము, నీ ఆశయము నెరవేర్చబడాలంటే ట్రస్ట్ ద లార్డ్, దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని బిడ్డలంగా మనము వేటిని నమ్మాలి అని పరిశీలన చేస్తున్నప్పుడు, నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు, నమ్మితే నీ కార్యం నెరవేర్చబడుతుందని బైబిల్ చెబుతున్నప్పుడు ఏమి నమ్మాలి అని మనం ప్రశ్నించుకుంటే, నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు లేఖనాల నుంచి మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా దేవుని బిడ్డలుగా మనందరం కూడా దేవుని వాగ్దానాలు నమ్మాలి. అందరూ చెప్పండి, ఏమి నమ్మాలా? దేవుని వాగ్దానాలు నమ్మాలి. వీ మస్ట్ పుట్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10 and verse 23, అందులో ఈ మాట రాయబడింది. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. కొందరు మానుకొని చిన్నట్టుగా. చాలండి, దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు అంటే ఆయన వాగ్దానము చేసిన వాడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. ఇప్పుడు దేవుని వాగ్దానాలందు మనం ఏముంచాలి? నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని వాగ్దానాలన్నీ కూడా క్రీస్తులో మనం స్వతంత్రించుకోవచ్చని? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఒక దైవజనుడు చాలా కూలంకుషంగా లెక్కబెట్టి చాలా డీటెయిల్డ్గా బైబిల్ చదివి ఎట్టకేలకు బైబిల్లో ఒక 8,000 వాగ్దానాలు ఉన్నాయని గుర్తించాడు. మోర్ దెన్ 800 ప్రామిసెస్ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్. ఈ వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం సొంతం చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్త వినండి. బ్యాంకులో ఎంతమందికి అకౌంట్స్ ఉన్నాయి ఇక్కడ? వద్దులేండి, పర్లేదు, ఇబ్బంది పడతారు కొంతమంది. ఏమో ఎక్కడుందో ఏంటని అడుగుతారేమో. బ్యాంక్ అకౌంట్ ఉన్న తర్వాత మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక పాస్బుక్ ఇస్తారు. ఇప్పుడు ఇవ్వట్లేదు అనుకోండి, అకౌంట్ స్టేట్మెంట్స్ ఆన్లైన్లో తీసుకోమంటున్నారు. అయితే ఖచ్చితంగా మనకి ఒక డెబిట్ కార్డ్ అనేది ఇస్తారు. అది ఎందుకోసం అంటే, ఎక్కడైనా మనం ఏదైనా పర్చేజ్ చేయాలి అంటే, ఏదైనా వస్తువులు కొనాలి అంటే ఆ డెబిట్ కార్డ్ ద్వారా మనం ఆ సంబంధిత వ్యక్తులకు డబ్బులు పే చేయొచ్చు. రెండవది, ఎప్పుడైనా మన క్యాష్ విత్డ్రాల్ కావాలి అంటే బ్యాంక్లోకి వెళ్ళి లైన్లో నిలబడకుండా, ఇదివరకంటే బ్యాంక్లో ఏమన్నా విత్డ్రాల్ చేయాలి అంటే ఆ లైన్లో నిలబడాలి, ముందు ఒక ఫామ్ ఫిలప్ చేయాలి. ఆ ఫిలప్ చేసిన తర్వాత ఒక చెక్కో లేకపోతే ఏదైనా ఇస్తే మనకు ఒక ఎత్తడి బిళ్ళ ఒకటి ఇచ్చేవాడు. దాని మీద ఒక నంబర్ ఉండేది. ఆ కూర్చున్న తర్వాత పిలిచేవారు, టోకెన్ నంబర్ అనగానే అప్పుడు వెళ్ళి ఆ డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. సోమవారం కానీ లేదా సెలవు రోజులు వచ్చిన తర్వాత రోజు ఎప్పుడైనా బ్యాంక్ వెళ్తే 1 గంట 2 గంటలు బట్టేసి డబ్బులు తీసుకోవాలంటే, ఆ తర్వాత మెల్లగా ATM ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాంకుల్లో పెద్దగా రద్దీ తగ్గిపోయింది. ఆ ATMల దగ్గర అందరూ నిలబడి తమకు కావాల్సిన డబ్బులు, తమకు కావాల్సిన కరెన్సీ బిల్స్ వాటిని తీసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, మన బ్యాంకులో అకౌంట్ ఉంది, దానిలో చాలా డబ్బులు ఉన్నాయి. ATM దగ్గరికి వెళ్ళి నా డబ్బులు నాకు ఇచ్చే అంటే ఇస్తుంది? అది ఇవ్వదు. డబ్బులు నీవే, అకౌంట్ నీదే, కానీ నువ్వేం ఉపయోగించాలి? అక్కడ నీకు ఇచ్చిన ఆ డెబిట్ కార్డ్ని యూజ్ చేయాలి. ఆ మెషిన్లో ఆ కార్డు పెట్టిన తర్వాత పాస్వర్డ్ అనేది టైప్ చేసిన తర్వాత ఆ తర్వాత నీకు రావాల్సిన డబ్బులు నీకు వస్తాయి. ఆ ATM మెషిన్ ముందు నిలబడి అకౌంట్ నాదే, డబ్బులు నావే, నువ్వు ఎందుకేవో డబ్బులు పొట్రా 2,000 తీసిరా బయటికి అంటే ఇస్తుంది. అదేమంటుందంటే పుట్ యువర్ కార్డ్, అదర్వైజ్ ఇన్సర్ట్ యువర్ కార్డ్ ఫస్ట్. ఈ డబ్బులు నీకు రావాలి అంటే నువ్వేం చేయాలా? ఆ కార్డు ఉంచాలి. దేవుడు కూడా అంటున్నాడు, ఎస్, ఆల్ దీస్ ప్రామిసెస్ ఆర్ యోర్స్. లేఖనాల్లో రాయబడిన వాగ్దానాలన్నీ కూడా మనమే. దేవుడు ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. కానీ వీ మస్ట్ యూజ్ అవర్ ఫెయిత్ ఇన్ ఆర్డర్ టు విత్డ్రా గాడ్స్ ప్రామిసెస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడాలంటే, దేవుని యొక్క బ్యాంకులోంచి మనకు రావాల్సిన దేవుళ్ళు మనం చూడాలంటే వీ మస్ట్ యూజ్ అవర్ ఫెయిత్. విశ్వాసాన్ని ఏం చేయాలా? ఉపయోగించాలి. ఏదైనా ఒక వ్యాధి వచ్చిందా, కంగారు పడద్దు, విశ్వాసాన్ని ఉపయోగించా. ఆ పర్టికులర్ టైంలో ఒక ఆర్థిక సంబంధమైన ఇబ్బంది నీ జీవితంలో అనుకోకుండా వచ్చేసిందా, ఉపయోగించి నీ విశ్వాసాన్ని. నీ మాటల ద్వారా విశ్వాసాన్ని నువ్వు బయలుపరచాలి. నీ క్రియల ద్వారా విశ్వాసాన్ని నువ్వు బహిర్గతం చేయగలిగితే అప్పుడు దేవుని దీవెనలు నువ్వు చూస్తావు, ఆశీర్వాదం నువ్వు చూస్తావు, బలమైన కార్యాలు ప్రభువు నీ జీవితంలో చేస్తాడు. ప్రియులారా, లేఖనాలు సెలవిస్తున్నాయి, దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు కనుక ఆ వాగ్దానములను మనం విశ్వసించాలా, వాగ్దానాలు నమ్మాలి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని విస్తృతపరుస్తానని వాగ్దానం చేశాడు.
వాగ్దానము అబ్రహాము జీవితంలో నెరవేర్చబడ్డానికి కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా అబ్రహాము దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి నమ్మిక కలిగి ఉన్నాడు. ఎంతోమంది జీవితాల్లో తమ విశ్వాసాన్ని ఉపయోగించారు కాబట్టే ఆశీర్వాదాలు వారు చూడగలిగారు. బెతెస్దా అనే కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పడి ఉన్నాడు. 38 సంవత్సరాలు. యేసు ప్రభు వయసు కన్నా అతను వ్యాధి వయసు చాలా ఎక్కువగా ఉంది. బహుశా యేసు ప్రభు ఇంకా తాను చనిపోయే ఆ సమయంలో గనక అక్కడికి వెళ్ళుంటే యేసుక్రీస్తు ప్రభు వారికి వయసు సుమారుగా 30 నుండి 33 మధ్యలో ఉన్న ఆ వయసు. ఈ వ్యక్తికి 38 సంవత్సరాల నుంచి వ్యాధి, తీవ్రమైన డిసప్పాయింట్మెంట్. ప్రతి సంవత్సరం కూడా ఆయా సందర్భాల్లో దేవుని దూతలు నీళ్లు కదిలిస్తున్నప్పుడు ఎవరైతే మొదటగా నీటిలో దిగుతున్నారో వారికి స్వస్థత వస్తుంది అనే విషయం తెలిసినప్పుడు చాలామంది గుంపులుగా అక్కడికి వచ్చేసారు. బెతెస్దా కోనేరు దగ్గర గుంపులుగా వచ్చారు. నిన్న చేప ముందు ఇస్తున్నారనేసరికి హైదరాబాద్కి ఎలా పరిగెత్తారు ప్రజలందరూ. ఉబ్బసం వ్యాధి నుండి విడుదల పొందాలని ఆ బతిని సహోదరులు ఇస్తున్న ఆ చేప ముందు తినడానికి చాలామంది ప్రయాసపడినట్టుగానే బెతెస్దా కోనేరు దగ్గర కూడా స్వస్థత కోసం చాలామంది పడి ఉన్నారు. అయితే యేసు ప్రభువు వారు ఆ మార్గంలో వచ్చి లేదా బెతెస్దా కోనేరు దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిని చూచి అతడు బహుకాలము నుండి అలా స్థితిలో ఉన్నాడని యేసు ప్రభు గుర్తించి దగ్గరికి వచ్చి ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు స్వస్థపడగోరుచున్నావా? ఆ క్వశ్చన్ చాలా వియర్డ్గా అనిపించుచుండదు అతనికి. ప్రభువా, నా స్థితి చూస్తున్నానన్నావు, నేను పడి ఉండడం చూసావు, స్వస్థత కావాలా అని అడుగుతావా? మరి ఇక్కడ స్వస్థత కాకపోతే దేనికోసం వచ్చినట్టు? నేను దేనికోసం వచ్చినట్టు? కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు దేవుడు అడిగాడు, కొంచెం అవి విచిత్రంగా కనబడతాయి. బట్ గాడ్ డిమాండ్స్ ఎ ప్రిలిమినరీ జడ్జ్మెంట్ ఫ్రమ్ యూ. దేవుడు నీ నుండి ఎప్పుడూ కూడా నీ నోటితో వినాలనే దేవుడు ఆశిస్తాడు. నీకేం కావాలో, నీకేది అవసరమో నీ ద్వారా వినాలని దేవుడు ఆశిస్తున్నాడు. గమనించండి ప్రియులారా, ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పారో, ప్రభు చెప్పిన మాట నీ పరుపెత్తుకుని లేచినడు అన్నాడు. ఆ మాట, వెన్ గాడ్ రిలీజెస్ దట్ వర్డ్ into your situation, you must believe it and you must act on it. నువ్వు నమ్మడం మాత్రమే కాదు, ఆ మాట యందు విశ్వాసం ఉంచా. అతడు 38 సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నాడు. ప్రభు అన్నాడు, నీ పరుపెత్తుకుని లేచినడు. లార్డ్, డోంట్ యు నో మై సిచ్యువేషన్? నా స్థితి నీకు తెలీదా? నేను లేవడమే కష్టం అనుకుంటే మళ్ళీ పరుపు, బ్యాగులు, వాటర్ బాటిల్ ఇవన్నీ వెతుకుని నడవాలా? నా సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదు ప్రభువా, నువ్వెందుకు ఇలా విచిత్రంగా మాట్లాడుతున్నావని ఆ వ్యక్తి ప్రశ్నించలేదు. నిజమైన విశ్వాసం ఎప్పుడు ప్రశ్నించదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విధేయత చూపిస్తుంది. ప్రభు ఎప్పుడైతే మాట చెప్పాడో, హీ వాస్ ట్రయింగ్ హిస్ బెస్ట్ టు గ్రాబ్ ఎవ్రీథింగ్ దట్ హీ హ్యాడ్. అతనుకున్న వాటిని తీసుకుని నడవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నమే అతనికి సఫలతనిచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడ్ రిలీజెస్ ఎ ప్రామిస్. God releases a word into your situation this morning, but you must use your faith. నీ విశ్వాసాన్ని ఉపయోగించాలి. Yes Lord, I receive it. Yes Lord, I receive it. నేను నమ్ముతున్నాను, నేను పొందుకుంటున్నానని దేవుని సన్నిధిలో నువ్వు చెప్పగలిగితే నీ విశ్వాసము దేవుని వాగ్దానాల మీద నీ నమ్మిక ఖచ్చితంగా నీకు విడుదలిస్తుంది. అనారోగ్యంతో ఉన్నావా? క్లెయిమ్ గాడ్స్ ప్రామిస్. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. గుండె చెదరిన పరిస్థితి నీలో ఉందా? జీసస్, గాడ్ ఈజ్ యువర్ జెహోవా షమ్మా. నీ యొక్క తోడుగా, నీకు శాంతిగా, దేవుడు నీకు సమాధానాన్ని ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. పరిస్థితుల్లో నీకు మార్పునిచ్చే దేవుడు ఆయన. ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా దేవుని వాగ్దానాలను క్లెయిమ్ చేసుకోవాలి. అందరూ బట్టి ఎప్పుడు కూడా నేను చెబుతుంటాను, విశ్వాసులను మనము దేవుని వాగ్దానాల ద్వారా సరౌండ్ చేయబడాలి. మన ఇళ్ళు, మన ఫోన్ దేవుని వాగ్దానాలతో నింపుకోవాలి. వాటిని చదువుతూ ఉండాలి. వాటిని మన జీవితాలకు అప్లై చేసుకుంటూ ఉండాలి. అపవాది కొన్నిసార్లు వచ్చి నీ చెవులో చెబుతూ ఉంటాడు, యు ఆర్ ఎ లూజర్, నీవు ఓడిపోయిన వ్యక్తివి, ఇంక నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, అందును బట్టి బెటర్ లీవ్ దిస్ వరల్డ్, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపో, చచ్చిపో అన్నట్టుగా అపవాది చాలా భయంకరమైన ప్రేరణకి ఇస్తూ ఉంటాడు. నేను ఏదైనా పేపర్ చూస్తూ ఉంటే, ఈ పేపర్ చదువుతూ ఉంటే దానిలో ఒక విచిత్రమైన సంఘటన. ఒక అమ్మాయి పొట్టిగా ఉందని చెప్పి, పెళ్ళిళ్ళు కుదరట్లేదని చెప్పి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. తీరా వయసు ఎంత అంటే 22 సంవత్సరాల అమ్మాయి. పొట్టిగా ఉందట కొంచెం, అందులో బట్టి సంబంధాలు వచ్చినాయి, వెళ్ళిపోతున్నాయట. తీవ్ర నిరాశ చెంది సూసైడ్ చేసుకుని చనిపోయింది. వాళ్ళ అక్క బావ ఇంట్లో ఉంది. వాళ్ళు ఏదో పని మీద బయటకు వెళ్ళగానే ఇంటికి వచ్చి చూసేసరికి ఆ యవనస్తుడు 22 years. పెళ్ళే జీవితమా? కాదు కదా. జీవితంలో అదొక భాగం. ఉద్యోగమే జీవితమా? కాదు కదా.
ఉద్యోగం ఒక భాగం, వ్యాపారమే జీవితమా? ఒకవేళ నీ జీవితంలో ఒక వ్యాపారంలో నష్టం వచ్చింది, తీవ్రంగా కృంగిపోయి ఆత్మహత్య చేసేసుకోవాలనుకుంటున్నావా? వ్యాపారం జీవితం కాదు. జీవితంలో వ్యాపారం ఒక చిన్న భాగం మాత్రమే. జీవితంకి విలువ నీకు అర్థం కానప్పుడు చిన్న చిన్న విషయాలకే నీ జీవితాన్ని ముడిపెడతా ఉంటావు. అయితే లేఖనం సెలవిస్తూ ఉంది, ట్రస్ట్ ద లార్డ్ అండ్ హిస్ టైమింగ్. దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుని వాగ్దానాలను విశ్వసించు. ఆ వాగ్దానాలు నీ కోసమే, ఆ కోసమే ప్రభు లేఖనాల్లో పొందుపరచరని విశ్వసించి మనం ఆయన చూసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుతాం. రెండో ప్రాముఖ్యమైన అంశం దగ్గరికి వద్దాం. చూడండి, మన కార్యము నెరవేర్చబడాలంటే దేవుని నమ్మాలి అంటే మొట్టమొదటిగా ఆయన మనకి చేసిన వాగ్దానాలు మనం నమ్ముతున్నాము. రెండవది మనం ఏమి నమ్మాలనే విషయాన్ని మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో లేఖనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మార్క్ చాప్టర్ 11 and verse 24. మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను, చూడండి ఆ మాట జాగ్రత్తగా గమనించండి, మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని మీరు ఏం చేయాలా? నమ్మాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రార్థన చేయుచున్నప్పుడు వాటిని పొంది ఉన్నామని ఏం చేయాలట? విశ్వసించాలి. ప్రార్థన చేయనప్పుడు, ఇప్పుడు అందరూ నా వైపు చూడండి ఒకసారి, మీరు ప్రార్థన చేస్తున్నారా? దేవుడు అన్నాడు కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్నాడు కదా. మరి ప్రార్థన చేస్తున్నామా మనం, లేదా చింతపడుతున్నామా? కొందరి జీవితాల్లో చింత తారాస్థాయిలో ఉంటుంది. ఏదైనా మీటర్ పెడితే దళ్ళు మనం బదులైపోయేలాగా ఉంటుంది ఆ మీటర్, అంత భయంకరమైన చింత అన్నమాట. యాంగ్జైటీ ప్రతి చిన్నదానికి, అరచేతుల్లో చెమటలు పడ్డం అంటారు చూసారా, ప్రతి చిన్నదానికి చెమటలు పట్టేస్తూ ఉంటే. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ప్రార్థన చేయనప్పుడు, ప్రార్థనకు మోకరించినప్పుడు విశ్వాసంతో మోకరించండి. ఒక దేవుని సేవకుడు అంటాడు, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ టు వరీ అబౌట్, యూ హ్యావ్ టైమ్ టు ప్రే అబౌట్. ఒకవేళ నీకు చింతపడ్డానికి టైం ఉందని నువ్వు అనుకుంటే ఆ చింతను నువ్వు ప్రార్థనగా కన్వర్ట్ చేయొచ్చు. ప్రార్థన చేయడానికి కూడా నీకు టైం ఉంది, ప్రార్థన చేయి. ప్రార్థన అనగా దేవునితో ఒక సంబంధం, ఒక రిలేషన్షిప్. కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, ప్రతి చిన్నదాన్ని కూడా విమర్శనాత్మకమైన ధోరణిలో చూస్తారు. దే ఆల్వేస్ పుట్ ఎ లెన్స్ ఆన్ ద బైబిల్. బైబిల్లో ప్రతి చిన్న మాటను విమర్శించాలని, తమకే తెలిసినట్టుగా, తమ అన్నదే వాస్తవం అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో ఆ ప్రబుద్ధులు చెప్పే మాట ఏంటో తెలుసా? నా గురించి దేవుడికి అన్నీ తెలిసినప్పుడు నేనెందుకు ప్రార్థన చేయాలి? ఎప్పుడైనా మీకు అనిపించింది అలా? నా గురించి దేవునికి అన్నీ తెలిసినప్పుడు ఇంకెందుకని నేను ప్రార్థన చేయడం? మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రార్థన ఎగ్గొట్టాలనుకునే వాళ్ళే మాట్లాడతారు ఆ మాట. మీరు ఎప్పుడేం చూడండి, ప్రార్థన ఎగ్గొట్టాలి అనుకున్న వాళ్ళే చెప్పే మాటే తప్ప, ప్రార్థనలో ఉండేవాళ్ళు ప్రార్థనా బలాన్ని, ప్రార్థనా విజయాన్ని ఆకాంక్షించిన వాళ్ళు ఎప్పుడు ఆ మాట మాట్లాడతారు. ఎస్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవునికి అన్నీ తెలుసు, సమస్తం ఆయనకి తెలుసు. కానీ ఎందుకు ఆయన ప్రార్థన చేయమన్నాడు అంటే, నువ్వు ఆ సమయంలోనైనా నువ్వు ఎవరితో సహవాసం చేస్తావని? దేవునితో సహవాసం చేస్తా. ఇంకా అది కూడా లేదంటే ఇన్ని 24 గంటల టైం ఎవరికి ఇస్తావు? నువ్వు ఏం చేస్తావు? నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు అన్ని ఎక్స్క్యూజులు వెతుక్కుంటూ ఉంటే, ప్రార్థన చేయడానికి దేవుడికి అన్నీ తెలుసు కదా అని అంటున్నావంటే నువ్వు ఆ సమయాన్ని ఇంకెక్కడో ఉపయోగించాలని ప్లానింగ్ ఉందన్నమాట. వ్యర్థంగా ఫోన్ చూడడం కావచ్చు, స్నేహితులతో మాట్లాడడం కావచ్చు, వ్యర్థమైన స్థలాల్లో తిరగడం కావచ్చు, లేదా సోఫాలో లేజీగా పడుకోవడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్రార్థనా సమయాన్ని దొంగిలించేయాలన్నవాడే దేవుడికి అన్నీ తెలిసిన ఇంకెందుకు ప్రార్థన చేయాలని అడుగుతూ ఉంటారు. ప్రియులారా, దేవునికి అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన దేవుడే మనల్ని ప్రార్థన చేయమని చెప్పాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన అంటే మనకున్న అవసరాలన్నీ ఆయనతో చెప్పేసుకోవడం మాత్రమే కాదు, ప్రార్థన అంటే దేవునితో ముఖాముఖిగా సంభాషణ చేయడం. ఇట్స్ ఎ రిలేషన్షిప్. దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండడం. ఇద్దరు భార్యాభర్తలు ఒక హెల్దీ రిలేషన్షిప్ కలిగి ఉన్నారు అని ఎప్పుడు చెప్పగలమంటే, వారిద్దరూ చక్కగా కమ్యూనికేట్ చేసుకుంటున్నప్పుడు, మాట్లాడుకునేటప్పుడు. మేము చాలా మంచి భార్యాభర్తలు అండి, మాట్లాడుకుని 10 సంవత్సరాలు అయింది అన్నారు అనుకోండి, యు ఆర్ నాట్. నువ్వు కాదు, మీరు మంచి భార్యాభర్తలు కాదు. భార్యాభర్తలు హెల్దీ రిలేషన్షిప్ కలిగి ఉండాలంటే దే మస్ట్ టాక్. ఇద్దరు స్నేహితులను చూడండి, రోజుకి ఒక్కసారైనా మాట్లాడుకోకపోతే వారు ఉండలేరు. హనోకు దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచాడట? 300 సంవత్సరాలు. నాకు అనిపిస్తూ ఉంటుంది, హనోకుని దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, హనోకు స్వరం వినకపోతే దేవుడు ఉండలేకపోయాడేమో అనిపిస్తుంది నాకు. అందరూ బట్టే ఒక రోజున హనోకు, ఇంక నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను, వచ్చే నాతో పాటు తీసుకెళ్తానని తీసుకెళ్ళిపోయాడట. వాట్ ఎ గ్రేట్ రిలేషన్షిప్. తను బ్రతికిన 365 సంవత్సరాల్లో 300 సంవత్సరాలు ఎక్కడ యాబ్సెంట్ లేకుండా హనోకు దేవునితో గడిపాడు. ప్రేయర్ ఈజ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్.
అయితే ప్రార్థన చేయడానికి మోకరించిన మనము ఒక నమ్మికతో మోకరించాలట. అదేంటో తెలుసా? మనం అడిగి ఉన్నవన్నీ చెప్పండి పొంది ఉన్నామని ఏం చేయాలా? నమ్మాలి. ఇలాంటి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి. ఒకసారి దేవుని సేవకుడు దేవుని మందిరంలో ప్రసంగం చేస్తున్నాడు. మీకు విశ్వాసం ఉంటే మీ ఇంటి ముందున్న కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడంటే పడద్దని బైబిల్లో ఉంది. నువ్వు ప్రార్థించే నీ ఇంటి ముందున్న కొండలను కూడా దేవుడు కదిలిస్తాడు అనగానే ఒక ఆమె ఇంటి ముందు పెద్ద కొండ ఉందంట. లిటరల్గానే ఉదయాన్నే సూర్యరశ్మి పడకుండా కొండ ఆపేస్తుంది. ఎండ రావట్లేదు ఆ ఇంటికి. అందును బట్టి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఒక రోజున ఎలాగైనా ప్రార్థన చేసి కొండ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. ఉదయం నుండి సాయంకాలం దాకా ప్రార్థన చేస్తుంది. మధ్య మధ్యలోకి చూస్తుంది అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి చూస్తుంది ఆ కొండ వెళ్ళిందా లేదా. చివరిగా సాయంకాలం అయిపోయింది, ప్రేయర్ అయిపోయిన తర్వాత కొండ అలాగే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు. అప్పుడు అందట నాకు ముందే తెలిసి వెళ్దాను అంది. నాకు ముందే తెలిసి అన్నప్పుడు ఇంకెందుకమ్మా మనం ఎంతసేపు ప్రార్థన చేశావు? చాలామంది ఇదే ఏదో ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్పాను, కానీ వీ బిహేవ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ మెనీ టైమ్స్. మన జీవితంలో కూడా అలాగే. నాకు రాదని ముందే తెలుసండి, ఏదో ఒక ట్రైల్ అండి. దేవుని ట్రైల్ ఎత్తావు నువ్వు. ఏ పొట్టలో ఏ పాము ఉందో అన్నాడు ఒక ఆయన. చెప్పండి జాగ్రత్త, ఏ పొట్టలో ఏ పాము ఉందో అనక యేసుప్రభు దగ్గరికి వచ్చి, అంటే ఇప్పటిదాకా చాలా పొట్టలో చేయి పెట్టాను, ఇప్పుడు యేసుప్రభు పొట్టలో చేయి పెడతాను అన్నట్టుగా. యు మస్ట్ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్ వెన్ యూ కమ్ టు హిమ్. నీవు అడిగేది దైవ చిత్తానుసారమైందైతే, లేఖనానుసారమైందైతే, దేవుని చిత్తానుసారంగా నువ్వు దేవుని కొరకు వాడబడాలని ఆశపడితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన ఆలకించువాడు మన దేవుడు. యువర్ ప్రేయర్ విల్ నెవర్ గో ఇన్ వెయిన్. నీ ప్రార్థన ఎప్పుడు కూడా వృధా పోయేది కాదు. విశ్వాసంతో ప్రార్థించే, వినమ్రతతో ప్రార్థించాయి. ఎక్కడైనా ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఏ సమయంలో దేవుని కృపా సింహాసనాన్ని మనం ఏం చేయొచ్చు? సమీపించవచ్చు. కొంతమంది అడుగుతుంటారు, వెస్లీ గారు ప్రార్థన మిట్ట మధ్యాహ్నం 1 గంటకే చేయాలండి, లేకపోతే అర్ధరాత్రి ప్రార్థన చేస్తే ఫలిస్తుందా అండి, లేదా సాయంకాలం ప్రార్థన చేస్తే ఫలిస్తుందని చాలామంది అడుగుతూ ఉంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్ నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు దేవుని సన్నిధిలో. సంఘ ప్రార్థనలు కొన్ని ఉన్నాయి, డెసిగ్నేటెడ్ ప్రేయర్స్ కొన్ని ఉన్నాయి. ఆదివారం శుక్రవారం మనం ప్రార్థనలు చేస్తున్నాము, నేను వాటి గురించి మాట్లాడడం లేదు. కానీ నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనుకుంటే ఎట్ ఎనీ మూమెంట్ యూ కెన్ కమ్ టు ద లార్డ్. ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధికి రావచ్చు. అమ్మా ఏంటమ్మా నీకు వేళపాళ లేదా, ఇప్పుడు వస్తావా నా దగ్గరికి ప్రార్థన చేయడానికి అని దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా వారించినట్టు కానీ వెనక్కి పంపించినట్టు కానీ ఎక్కడైనా ఉందా? ఒకవేళ మనుషులు అలా చేస్తారేమో, ఎందుకంటే మ్యాన్ ఈజ్ లిమిటెడ్. మనిషికున్న సామర్థ్యం లిమిటెడ్ కాబట్టి మనుషులు కొన్ని సందర్భాల్లో ఈ టైంలో మేము కలవలేకపోవచ్చు, ఈ టైంలో మీరు ఫోన్ చేయొద్దని చెప్పి బహుశా మనుషులకి దూరంగా ఉంటారేమో. కానీ దేవుడు అలా అంటాడు కదా, మై గాడ్ ఈజ్ లిమిట్లెస్, మై గాడ్ ఈజ్ ట్రాన్సెండెంట్. ఆయన ఏ సమయంలోనైనా ఎక్కడైనా ఉండగలడు. నా ప్రార్థన వినడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. పొంది ఉన్నామని నమ్మండి. ప్రార్థన ద్వారా విశ్వాసం, ప్రార్థన ద్వారా విజయాన్ని పొందుకోండి అని దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి. జార్జ్ ముల్లర్ అనే దేవుని సేవకుడు తన జీవిత కాలంలో ఒక పుస్తకాన్ని పెట్టుకుని దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనలన్నీ ఓ ప్రక్కన రాయడం ప్రారంభించాడు. చిన్నదో పెద్దదో తన జీవితంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని కూడా ప్రార్థనలో వివరించాడు, దేవుని సన్నిధిలో చెప్పాడు. చెప్పిన తర్వాత ఒక పుస్తకాన్ని తీసుకుని ఆ ప్రార్థన ఎప్పుడు చేశాడు అనేది అక్కడ రాసేవాడు, డేట్ వేసేవాడు. దేవుని సన్నిధిలో ఈరోజు ఈ ప్రార్థన చేశానని. తాను చనిపోయిన తర్వాత ఎవరో జార్జ్ ముల్లర్ గారి పుస్తకాన్ని బయటికి తీశారు. ఆ పుస్తకాన్ని ఓపెన్ చేస్తే తాను చనిపోయే ఆ సమయానికి జార్జ్ ముల్లర్ గారు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చినట్టుగా అందులో లిఖించబడింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రయాణంలో దేవుని యొక్క క్షేమం కొరకు, దేవుని యొక్క భద్రత కొరకు ప్రార్థన చేస్తే ఆ తర్వాత క్షేమంగా తిరిగి వచ్చిన తర్వాత దేవుడు నా ప్రార్థన ఆలకించాడు కాబట్టి నేను క్షేమంగా తిరిగి వచ్చానని రాశాడు అక్కడ. దేవుని సన్నిధిలో ఏదైనా ఒక విన్నపాన్ని విన్నవించుకున్నప్పుడు నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఎవరి నిమిత్తం బహుశా ప్రార్థన చేసి దేవుడు వారి జీవితంలో మేలు చేస్తే అది కూడా తన జీవితంలో రాశాడు, డేట్తో సహా. మై గాడ్ ఆన్సర్డ్ మై ప్రేయర్స్. అలాంటి దైవజనులు తమ యొక్క డైరీలు కావచ్చు, తమ యొక్క జర్నల్స్ కావచ్చు మనం చూస్తూ ఉంటే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. మా తండ్రి గారు కూడా డైరీ రాసే అలవాటు ఉంటుంది. ఆయా సందర్భాల్లో మా తండ్రి గారు ఇంతకుముందు సేవలోకి వచ్చిన తొలి దినాలు ఆయన రాసుకున్న డైరీలన్నీ చూస్తూ ఉంటే ఎన్ని అద్భుతాలు, ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు చిన్న చిన్నవి కూడా మా తండ్రి గారు రాసేవారు. నేను కూడా రాయాలని ఆశపడుతుంటాను, అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో రాయలేని పరిస్థితి ఉండొచ్చేమో, కానీ ఐ వాంట్ టు రైట్ ఇట్ డౌన్ సో దట్ మై చిల్డ్రన్, నా పిల్లలు ఆ తర్వాత కాలంలో వారు వాటిని చూసి స్ఫూర్తిని పొందాలి.
అడిగి ఉన్నవన్నీ కూడా పొంది ఉన్నామనే విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అవిశ్వాసంతో దేవుని సన్నిధిలో ఎప్పుడు ప్రార్థన చేయకండి. నమ్మడం అనగా నీ కార్యము నెరవేర్చబడాలంటే నీ ప్రార్థన శక్తివంతంగా ఉండాలి, నీ ప్రార్థన విశ్వాస సహితమైందై ఉండాలి. 3వ మాట దగ్గరికి వద్దాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. ద ఎపిసోడ్ టు రోమన్స్ చాప్టర్ 8. లెట్ us read verse 38. చదవండి ఒకసారి. 38వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనం. మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఉన్నవైన రాబోనువైన అధికారులైన ఎత్తైన లోతైన సృష్టించబడిన ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి, చెప్పండి, మన ప్రభువైన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. చెప్పండి, ఎలా నమ్ముతున్నాను? నేను రూఢిగా నమ్ముతున్నాను. 10 రకాలైన మాటలు, 10 రకాలైన విభాగాలు అక్కడ రాయబడ్డాయి. మరణమైన జీవమైన అని మొదలుపెట్టి సృష్టించబడిన మరి ఏదైనా అన్న మాటతో ఎన్ని విభాగాలు ఉన్నాయి అక్కడ? 10 విభాగాలు ఉంటాయి. దేవుని లేఖనాన్ని అర్థం చేసుకున్న పౌలు మహాశయుడు అంటున్నాడు, వీటిలో ఏ ఒక్కటి కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏం చేయదు, ఎడబాపు నేరదు. కొన్ని సందర్భాల్లో ఏదైనా చిన్న కష్టం రాగానే అపవాది అంటాడు, ఇగో దేవుడు నిన్ను మర్చిపోయాడు, ఇంకా ఆయన ప్రేమ నీకు లభించట్లా, దేవుని ప్రేమ నిండుకున్నది, దేవుని ప్రేమ అయిపోయింది, నీ దాకా రావట్లేదన్నట్టుగా అపవాది కొన్నిసార్లు మన చెవుల్లో అబద్ధాలు చెబుతూ ఉంటాడు. పరిస్థితులు కొన్నిసార్లు మన అవగాహనలోకి వస్తున్నప్పుడు ఏమో దేవుడు నన్ను ప్రేమించట్లేదేమోనండి, ఇంతకుముందు ప్రేమించాడండి, ఇప్పుడు ఆ ప్రేమ ఏంటో తగ్గిపోయిందేమోనంటగా చాలామంది మాట్లాడుతుంటారు పరిస్థితులను బట్టి. నేను మాట చెప్తాను, నీకు దేవుని పట్ల ఉన్న ప్రేమ తగ్గిపోవచ్చేమో, కానీ ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రేమలో మాత్రం ఇప్పుడు ఏం లేదు, తరుగుదల లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. డే బై డే గాడ్స్ లవ్ ఈస్ బీయింగ్ ఇంక్రీజ్డ్ ఇన్ యువర్ లైఫ్. ప్రతిరోజు దేవుని ప్రేమ నీ పట్ల నా పట్ల పెరుగుతూనే ఉంది, కానీ ఆ ప్రేమ తరిగిపోయేది కాదు. ఒకవేళ మన ప్రేమ దేవుని పట్ల తరిగిపోతుందేమో, మన ప్రేమ దేవుని పట్ల తరుగుదల కొన్నిసార్లు కనబడుతుందేమో. ఎఫెసు సంఘంతో అదే అంటాడు, మొదట నీకుండిన ప్రేమను నువ్వేం చేసావు? ఎఫెసు సంఘమా, మొదట్లో నువ్వు దేవుని బాగా ప్రేమించావు, కానీ ఆ తర్వాత నీ ప్రేమలో ఏమొచ్చేసింది? తరుగుదల వచ్చింది. నువ్వు మరలా మారు మనసు పొందాలా. నువ్వు ఏ స్థితిలోంచి పడితివో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో అని దేవదేవుడు ఎఫెసు సంఘానికి, పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసు సంఘంతో మాట్లాడుతున్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మన ప్రేమలో మార్పులు ఉన్నాయేమో, కానీ దేవుని ప్రేమలో ఏమి లేదు, మార్పు లేదు. ఆయన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. ఈ లోకంలో ఏది కూడా దేవుని ప్రేమ నుండి నిన్నేం చేయదు చెప్పండి, ఎడబాపు నేరదు. నథింగ్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ నుండి, క్రీస్తు ప్రభు ద్వారా దేవుని ప్రేమ నుండి ఏ ఒక్కరూ మనల్ని వేరు చేయలేరు. ఎంత అమూల్యమైన మాట ఇది. ఎంతోమంది భక్తులు దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు జరిగించిన వారు దేవుని ప్రజలు చాలామంది ఉన్నారు. దేవుని ప్రేమను తమ జీవితాల్లో సంపూర్ణంగా అనుభవించిన వారు ఉన్నారు. రిచర్డ్ రుంబ్రాండ్ అనే దేవుని సేవకులు చాలా గొప్ప దేవుని సేవ ప్రభు కొరకు జరిగించారు. ఎన్నో సఫరింగ్స్ మధ్య, పర్సిక్యూషన్స్ మధ్య, హార్డ్షిప్స్ మధ్య దేవుని సేవను కొనసాగించిన గొప్ప దైవజనుడు రిచర్డ్ రుంబ్రాండ్ అనే దేవుని సేవకులు. సువార్త నినాదంగా, సువార్తనే ధ్యేయంగా ప్రభు మాటలే ప్రకటించాల. పూర్వదినాల్లో రష్యా అనే దేశం చుట్టూ ఉన్న చాలా దేశాలు, సోవియట్ యుఎస్ఎస్ఆర్ అనే పూర్వదినాల్లో ఆ దేశాలను కూడా కలిసి ఉండేవి. సోవియట్ యూనియన్గా ఉన్న ఆ రోజుల్లో దేవునికి అక్కడ చోట్లేదు. రష్యాలో చాలామంది లీడర్స్ దేవుని ప్రమేయాన్ని ఒప్పుకోలేదు. వ్లాడిమిర్ లెనిన్ అనబడే వ్యక్తి ఉండేవాడు. అతని పేరు నుండే లెనినిజం అనేది ప్రపంచంలోకి వచ్చింది. వ్లాడిమిర్ లెనిన్, నేను రష్యా వెళ్ళినప్పుడు మాస్కోలో అతన్ని చూశాను. అంటే బతికిలేడు కానీ చచ్చిపోయి ఉన్నాడు, కానీ అతని మృతదేహాన్ని ఇంకా అలా కీప్ చేసి ఉంచారు. ఒక మంచి బెడ్ మీద పడుకున్నట్టే ఉంటాడు వ్లాడిమిర్ లెనిన్. పెద్ద పొడుగు కూడా ఏం కాదు, పొట్టువాడే. ఆ లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులు కూడా తీయించేశారు. అంత గౌరవిస్తారు. బహుశా అలాంటి పరిస్థితి ఆ టైంలో ఆ వ్లాడిమిర్ లెనిన్కి ఉన్న విలువ అలాంటిది. లెనిన్ అన్నాడు, నా జీవితంలో నాకంటూ శత్రువు ఉంటే ఆ శత్రువు దేవుడే అన్నాడు. చెప్పండి, ఎవరంటే అతనికి శత్రువు? దేవుడే అట. దేవుడే నా శత్రువు అని లెనినిజాన్ని ప్రపంచంలో తీసుకొచ్చాడు.
ఇప్పటికీ కూడా చాలామంది అవే గొప్ప విషయాలన్నీ చాలామంది నమ్ముతుంటారు. దేవుడే నా శత్రువు అన్నవాడు చచ్చిపోయిన తర్వాత పండుకున్నాడు, ఇప్పుడు దాకా లేవలేదు మరలా. గాడ్ ఈజ్ మై బిగ్గెస్ట్ ఎనిమీ. ఏమి సాధించారంటే ఏమీ సాధించలేని పరిస్థితిలో దేవుడున్నాడు అని నమ్మిన వారిని, యేసు ప్రభు సువార్త ప్రకటించిన వారిని అతి విస్తారంగా క్రూరంగా హింసించే ఆ రోజుల్లో దైవజనుడు దేవుని కొరకు నిలబడ్డాడు. అతను తన భార్య అచంచలమైన విశ్వాసంతో దేవుని సేవించేవారు. కొన్నిసార్లు మేలు కోసమే దేవుణ్ణి సేవిద్దామా, కీడొస్తే సహించలేమా అన్నట్టుగా ఎన్నో కీడులు సహించి దేవుని సువార్తను ప్రకటించిన రిచర్డ్ రుంబ్రాండ్, ఆయన భార్య పేరు సబీనా, వాళ్ళిద్దరూ కూడా 14 సంవత్సరాలు జైల్లో ఉంచబడ్డారు. అనేక సార్లు అతని దేహంలోనికి బుల్లెట్లు దింపేవారు, మరలా వాటిని తీసేవారు, సర్జరీలు చేసి బయటికి తీసేవారు. చంపకూడదు దీన్ని, రోజు చావును ఎదుర్కొన్నవాడుగా ఉండాలి. రోజు చావు అంటే ఏంటో చావు దగ్గరగా తీసుకెళ్ళని ఆలోచనలో అనేకసార్లు ఆయన దేహంలో బుల్లెట్లు దింపుతూ ఉంటే మళ్ళీ సర్జరీలు తీసి బయటికి తీసేవారు. మళ్ళీ స్వస్థపరచబడిన తర్వాత, మళ్ళీ బాగు చేయబడిన తర్వాత మళ్ళీ బుల్లెట్లు దింపేవారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని కోసం నిలబడి 14 సంవత్సరాలు కఠినమైన జైల్లో చెరసాల్లో ఉంచబడిన తర్వాత వాళ్ళిద్దరు బయటకు వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత అందరూ అడిగారు, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, వాట్ డిడ్ యూ లెర్న్ ఇన్ దిస్ ప్రిజన్ ఎక్స్పీరియన్స్? ఈ భయంకరమైన చెరసాల్లో మీరు ఏం నేర్చుకున్నారంటే, రిచర్డ్ రుంబ్రాండ్ అండ్ సబీనా చిరునవ్వుతో చెప్పిన మాట ఏంటో తెలుసా? అంతకుముందు దేవుడు మాకు తెలుసు, ఏదో పుస్తకాలు చదవడం వలన, బైబిల్ ఆయా మాటలు చదవడం వల్ల తెలుసుకున్నాం. కానీ ఈ 14 సంవత్సరాల మా జైలు జీవితంలో దేవుణ్ణి ప్రయోగాత్మకంగా తెలుసుకున్నాం, ప్రాక్టికల్గా తెలుసుకున్నామని ఆ భార్యాభర్తలు ఇద్దరు చెప్పిన ఆ మాట ప్రపంచానికి ఒక సవాలు విసిరింది. నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో దేవుడికి తోడున్నంతగా, నీ ఇబ్బందుల్లో దేవుడికి దగ్గరగా వచ్చినంతగా ప్రపంచంలో మరెవరైనా రాగలరా? ఎవ్వరు రాలేరు. మరణమైన, జీవమైన, దేవదూతులైన, ఉన్నవైన, రాబోవునవైన, సృష్టించబడింది ఏదైనా సరే, ప్రధానులైన మరెవరైనా సరే క్రీస్తు ప్రేమ నుండి నిన్ను నన్ను ఏం చేయలేరు? ఎడబాపలేరు. ఇట్స్ అ బాండ్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. దేవుడు తన ప్రేమ బంధాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి ఒక్కసారి నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టావంటే ఆయన నిన్ను కోల్పోవడానికి ఇష్టపడడం లేదు ఆయన. అందును బట్టి యేసు ప్రభువు లోకంలోకి వచ్చినప్పుడు అన్నారు, నా చేతుల్లోంచి ఏ ఒక్కరు మిమ్మల్ని ఏం చేయలేరు? అపహరింపనేరరు. నోబడీ కెన్ స్నాచ్ యూ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. నా చేతుల్లోంచి ఏ ఒక్కరు మిమ్మల్ని అపహరింపనేరరు. అపహరణకు గురవుతూ ఉంటారు కొంతమంది. నేను మొన్న అమెరికాలో ఉన్నప్పుడు రోజుకో మెసేజ్ వచ్చేది నా ఫోన్లో. అక్కడ అమెరికన్ గవర్నమెంట్ అలర్ట్ చేస్తారు అందరినీ కూడా. ఒకవేళ ఫ్లడ్ వస్తుంది అనుకోండి, ఫ్లడ్ వస్తుంది, కొంచెం త్వరగా మీ ఏరియాలోంచి ఎవాక్యుయేట్ అయిపోండి అని చెప్పి ఆ మెసేజ్లు వస్తాయి. చాలా అలర్ట్గా ఉంటారు వాళ్ళు. రోజుకో మెసేజ్ వచ్చేది, ఈ ఏరియాలో ఒక చంటి బిడ్డ మిస్ అయిపోయాడు, అపహరించబడ్డాడు. ఆ బిడ్డ ఇంత వయసు ఉంటుంది, ఈ కలర్లో ఉంటాడు. సస్పెక్టెడ్ పీపుల్ అయితే ఎవరైతే సస్పెక్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఇలా ఉంటారు. స్పానిష్ వాళ్ళు, లేకపోతే మెక్సికన్స్ ఈ కారులో వచ్చారు, ఈ వైట్ కార్లో, బ్లాక్ కార్లో వచ్చారు, మీకు ఎక్కడైనా కనబడితే పట్టేసుకోండి అని ఆ సిటిజన్స్ అందరికీ కూడా మెసేజ్ పంపిస్తుంటారు. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా అపహరణకు గురవుతున్నారు పిల్లలు. చంటి బిడ్డలను కొంతమంది ఎత్తుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. రాత్రి బోర్డర్లు దాటిచ్చేస్తున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్, విమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. చాలామంది యవన బిడ్డలు కొన్ని సందర్భాల్లో మిస్ అయిపోతూ ఉంటారు ఆయా మెట్రోపాలిటన్ సిటీస్లో. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. రాత్రి వాళ్ళని కంటైనర్లో పంపించేస్తున్నారు వేరే దేశాలకి. విమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, అపహరణ. లేఖనాలు సెలవిస్తున్నాయి, ఒక్కసారి మీ జీవితాలు ప్రభువుకు అప్పగించిన తర్వాత ఆయన చేతుల్లోంచి మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరట, అపహరింపనేరరు. దేవుని ప్రేమ అంత బలీయమైంది. ఆ ప్రేమను రుచి చూడగలిగితే, ఆ ప్రేమను అర్థం చేసుకోగలిగితే, యేసు ప్రభువారు సిలువలో నీ కోసం మరణించడం వలన, దారదారులుగా తన రక్తాన్ని కార్చడం వలన తన ప్రేమను సంపూర్ణంగా ఆయన వ్యక్తపరిచాడు. ఆయన ఒక్క రక్త బొట్టు కూడా ఆయన దాచుకోలేదు. తన దేహంలో ఉన్న రక్తం అంతా నీ కోసం, నా కోసం యేసు ప్రభు కార్చారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన దేహంలో బళ్ళెము పొడబడినప్పుడు, ఒక స్పియర్ ఆయన యొక్క దేహంలో పియర్స్ చేయబడినప్పుడు నీళ్లు, రక్తం బయటకు వచ్చేసిందని బైబిల్లో రాయబడి. శాస్త్రవేత్తలు, తలపండిన వైద్యులు కూడా ఒప్పుకున్నారు, ఒక వ్యక్తి దేహంలోంచి నీళ్ళు ఎప్పుడు బయటకు వస్తాయంటే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన తర్వాత. ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్, యేసు ప్రభు సిలువ మీద చనిపోయారండి. ఈ రోజుల్లో చాలామంది యేసుక్రీస్తు ప్రభు మరణం మీద అతి భయంకరంగా బురద జల్లే వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ మహమ్మదీయ సహోదరులు, యేసు ప్రభు సిలువ మీద చనిపోలేదు,
మీరందరూ అనుకున్నట్టుగా యేసుప్రభు శిలువ మీద చనిపోయాడని చెప్పి ఆయన అంటే మీరు ప్రేమిస్తున్నారు ఆయన్ని, అసలు యేసుప్రభు శిలువ మీద చనిపోలేదు అని చెప్పి కొన్ని రకాలైన మాటలు చెప్తుంటారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి లేదా మోసం చేయడానికి కొన్ని మాటలు వారు చెప్తుంటారు. ఏంటయ్యా అంటే, యేసుప్రభు స్థానంలో మరి ఎవరో చనిపోయారట. యేసుప్రభు శిలువ మీదకి ఎక్కారట, కానీ చనిపోవడం మాత్రం ఇక్కడ చనిపోలేదట. యేసుప్రభు శిలువ మీదకి ఎక్కిన తర్వాత ఆయన స్థానంలో మరొకరిని పెట్టేసి ఈయన శిలువను దింపేసి వెళ్ళిపోండి, మీరు ఎక్కడికి వెళ్ళిపోతారని చెప్తే ఆయన అలా అక్కడి నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళారని చెప్పి రకరకాల కథలు చెప్తాను. ఎందుకోసం? యేసుప్రభు శిలువ మరణించలేదు అని వారు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని ఒప్పుకోవడానికి వారు సిద్ధంగా లేరు. యేసుప్రభు శిలువ మీద మరణించారు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఈ రెండు విషయాల్లో ఎవరైతే నమ్మిక ఉంచుతారో అక్కడే వారికి రక్షణ ఉంది. అందును బట్టి అపవాదిని ఏదైనా నమ్మమంటాడు, కానీ అక్కడే ఆ విషయాలు నమ్మొద్దని అనేక విధాలుగా నిన్ను బ్రెయిన్ వాష్ చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నమ్ము ప్రియ దేవుని బిడ్డ, క్రాస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ లవ్. జీసస్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్ ఆన్ ద క్రాస్ జస్ట్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. ఓ దేవుని సేవకుడు అన్నాడు, ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే గనుకుంటే, ఈ భూమి మీద నేను ఒక్కడనే కనుకుంటే నా కోసం కూడా దేవుడి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఏం చేస్తాడు? అర్పించుండేవాడు. ఎంతమంది ఉన్నారు భూమి మీద? ఒక్కడేనా? ఆ ఒక్కడ రక్షణ కోసం ఇప్పుడు నేను వెళ్ళాలా? బాబు గాబ్రియేల్ నువ్వు వెళ్ళి కొంచెం చచ్చిపోయి వచ్చేయంటే గాబ్రియేల్ రాలేడా? మికాయేల్ రాలేడా? రఫాయేల్ రాలేడా? లేదా మరొకళ్ళు రాలేరా? ఎందుకు యేసు ప్రభు వారి లోకాన్ని దిగి వచ్చాడు? దేవదేవుడు ఏ మరణ శాసనాన్ని అయితే తన చేతితో రాశాడో అదే శాసనాన్ని తన మరణంతో కొట్టేయడానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు అర్థమైంది ఈ మాట? మరణ శాసనం రాసింది దేవుడే, దాన్ని కొట్టేసే అధికారం కూడా ఎవరికి ఉంది? ఆయనకు. ఆయన శాసనం రాస్తే నేను కొట్టేదంటే కుదరదు. ఇప్పుడు పార్లమెంటు వారు బిల్లు ప్రవేశపెట్టారు అనుకోండి, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఎవరు చేయాలి? వాళ్ళే చేయాలి. రాజమండ్రిలో నలుగురు కూర్చుని రండి బిల్లులన్నీ క్యాన్సిల్ చేద్దాం అవుద్దా? నువ్వు ఇన్ని పేపర్లు పెట్టుకుని ఈ బిల్లు క్యాన్సిల్ ఆ బిల్లు క్యాన్సిల్ అంటే చెల్లుద్దా? చెల్లదు. అది దట్స్ నాట్ ఎ లెజిటిమేట్ క్యాన్సిలేషన్. మరణ శాసనాన్ని రాసింది దేవుడే కాబట్టి ఆ మరణ శాసనాన్ని కొట్టేయడానికి దేవుడి లోకానికి వచ్చాడు. ఆయన మరణం ద్వారా మనందరికీ విజయాన్ని ఇచ్చాడు. నమ్ము, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని. ఎప్పుడు కూడా కృంగిపోవద్దు, యాంగ్జైటీ వరీలో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. గాడ్ లవ్స్ యూ సో మచ్. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత నిన్ను ప్రోత్సాహపరచుకోవాల్సిన మాట అదే. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మాట చెప్పగలవా? నీ కార్యము నెరవేర్చబడాలి అంటే ఆయన నమ్ముకునుము. దేవుని నమ్మండి, ఆయన విశ్వాసం ఉంచండి. ఏమి నమ్మాలి అంటే, మొట్టమొదటిగా మనం నమ్మాల్సిన విషయం దేవుని వాగ్దానాలు యందు నమ్మిక ఉంచాలి. రెండవది, మనం చేస్తున్న ప్రార్థనలు దేవుడు వింటున్నాడని, వాటికి సమాధానాలు దయచేయగలడని నమ్మాలి. మూడవది, ఆయన ప్రేమ నుండి ఏ ఒక్కరూ మనల్ని ఏం చేయలేరు, ఎడబాప నేరరని నమ్మాలి. No one, nothing can separate us from the love of God. నమ్ముదామా? ఇలాంటి విశ్వాసాన్ని దేవుని యందు మనం కలిగి ఉందామా? ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మీ హృదయాల్లో ఉంచుకుని దేవుని వైపు చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్.